హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ మిల్క్ మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు ట్రై చేయని వారికైనా చాలా ఈజీగా, ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా కుదిరే విధంగా ఇలా సాఫ్ట్గా ఈ మిల్క్ మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకసారి నేను చెప్పిన ఈ కొలతలు ఫాలో అయ్యి ట్రై చేయండి, చాలా సాఫ్ట్గా వస్తుంది. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని పావు కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. శనగపిండిని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా శనగపిండి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ శనగపిండిని జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకే 3/4 కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ శనగపిండిని మిల్క్ పౌడర్ని బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఈ బౌల్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక బౌల్లోకి 3/4 కప్పు వరకు ఆయిల్, అలాగే 3/4 కప్పు వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తంగా ఆయిల్ అయినా తీసుకోండి, లేదంటే నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి ఆయిల్ ప్లస్ నెయ్యిలో సగభాగం తీసుకొని, అంటే 3/4 కప్పు వరకు తీసుకొని మిల్క్ పౌడర్లో పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. ఉండలు ఏమీ కట్టదండి, ఈజీగానే కలిసిపోతుంది. ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని మనం తీసుకున్న 1/4 కప్పు శనగపిండి, 3/4 కప్పు మిల్క్ పౌడర్కి మొత్తంగా 1 కప్పు అయింది కదా, 1 కప్పుకి 1.5 కప్పు వరకు చక్కెర తీసుకొని ఇందులోకి 3/4 కప్పు వరకు నీళ్ళని వేసుకొని లేత తీగ పాకం వచ్చేంత వరకు చూడండి. ఇప్పుడు ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఒకసారి చెక్ చేసుకుందాము. టెక్స్చర్ కూడా కాస్త చేంజ్ అయింది కదా. చూడండి, ఇలా చేత్తో పట్టుకుని ఇలా అన్నారంటే ఇలా లేత తీగ పాకం రావాలన్నమాట. తీగ కూడా ఇలా సాగాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మరొక పక్క మనం ఏ దాంట్లో అయితే మైసూర్ పాక్ చేసుకుంటామో అందులో కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ విధంగా గ్రీస్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మరొక పక్కన ఈ మైసూర్ పాక్ మిశ్రమాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఈ పని చేయాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు మిగతా ఆయిల్ ప్లస్ నెయ్యిని కొద్దిగా పోసుకుంటూ ఈ మిశ్రమాన్ని దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యిని పక్కన ఉంచేసుకోండి, మొత్తంగా వేసేయొద్దు. ఒక గరిటెడు వరకు నెయ్యిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ ప్లస్ నెయ్యి మొత్తం మిల్క్ పౌడర్లో బాగా కలిసి ఈ విధంగా దగ్గర పడేంత వరకు కంటిన్యూయస్గా కలుపుకుంటూనే ఈ ప్రాసెస్ని మొత్తము చేసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత చూడండి, టెక్స్చర్ కూడా కాస్త చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు చూపించిన విధంగా ఉండాలన్నమాట టెక్స్చర్. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా చేతితో పట్టుకుంటే ఇలా సాఫ్ట్ బాల్ లాగా అవ్వాలి. మరీ ఎక్కువసేపు ఉంచేసుకున్నారంటే ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ కాస్త గట్టి మైసూర్ పాక్ అవుతుంది. ఈ విధంగా బాల్ లాగా అయిన తర్వాత మిగతా ఆయిల్ ప్లస్ నెయ్యిని కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మైసూర్ పాకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు: మొదటగా లేత తీగ పాకం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ముందుగా చేసేసుకున్నారంటే ఈ ప్రాసెస్ని మైసూర్ పాక్ తీసేటప్పుడు విరిగిపోతుంది. టేస్ట్ అయితే బాగుంటుంది, కానీ పాలకోవలాగా విరిగిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉంచేసుకున్నా కూడా గట్టి పడిపోతుంది. ఈ విధంగా ఒకసారి కలిపేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బౌల్లోకి ఈ మైసూర్ పాకు మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు పైన ఈ విధంగా సర్వ్ చేసుకోండి. ఇలా సర్వ్ చేసుకొని ఈ మైసూర్ పాక్ మిశ్రమం పూర్తిగా చల్లబడేంత వరకు పక్కన పెట్టేసుకోండి. మైసూర్ పాకు తొందరగా చల్లారిపోవాలని చెప్పేసి ఫ్యాన్ కింద అలా ఆరిపెట్టేయద్దండి. రూమ్ టెంపరేచర్లోనే ఒక 4 గంటల పాటు అలాగే వదిలేసేయండి, లేదంటే కుదిరితే ఓవర్ నైట్ అయినా వదిలేసేయండి.
గట్టి పడిపోతుందేమో అన్న భయం అయితే అవసరం లేదండి. ఇప్పుడు 4 గంటల తర్వాత ఇలా చాక్ తోటి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఈ బౌల్ని బోర్లించేసేయండి. ఈజీగానే వచ్చేస్తుందండి. ఒకవేళ రాకపోతే కనుక ఇప్పుడు చాక్ తోటి కాస్త లూజ్ చేసేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తాయి. చూడండి మైసూర్ పాకు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. అస్సలు ఎప్పుడు ట్రై చేయని వారైనా ఈ విధంగా నేను చెప్పినట్లు ట్రై చేయండి. పక్కా పర్ఫెక్ట్ కొలతలతోటి ఫాలో అవుతూ చేశారంటే ఈ మైసూర్ పాకు కుదరదు అనే మాట అయితే రాదు. ఇలా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. చూడండి ఇలా చాక్ తోటి ఇలా లూజ్ చేసేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది. మైసూర్ పాక్ కూడా ఎంత సాఫ్ట్గా కుదిరిందంటే నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అంత బాగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.